కొరియర్ నుంచి ప్యాకేజ్ ఇలా వచ్చింది. ప్యాకేజ్ని అన్బాక్స్ చేసి చూద్దాం ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయో. బ్లాక్ బ్యాగ్లో స్టాండ్ వచ్చింది. దాని తర్వాత బాక్స్లో మనకు ఫ్రీగా మొబైల్ హోల్డర్ కూడా వచ్చింది. దాని తర్వాత బాక్స్లో ఏం కంటెంట్స్ అయితే ఏం లేవు. ఇది మొబైల్ హోల్డర్. దీన్ని యూజ్ చేసి మనము మొబైల్ని ఈ స్టాండ్కి మౌంట్ చేయొచ్చు. కింద ఉన్న ఈ స్క్రూని ఉపయోగించి. దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది. దాని తర్వాత బ్యాగ్లో మనకు స్టాండ్ ఉంది. ఇంకా ఈరోజు మనం ఈ వీడియోలో టైగుడ్ బ్రాండ్ యొక్క అడ్జస్టబుల్ అల్యూమినియం స్టాండ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్టాండ్ మనకు 13 ఇంచెస్ నుంచి 41 ఇంచెస్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని హైట్ని. ఈ స్టాండ్లో మనకు వేరే వేరే రకాలుగా అడ్జస్ట్ చేసుకోగల మౌంట్ హెడ్లు అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకు. ఇది క్విక్ అడ్జస్టబుల్ లెగ్స్ మొత్తం అన్నిటితో కూడా ఈ స్టాండ్ ఉంటుంది. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ స్టాండ్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ స్టాండ్ని అల్యూమినియం అలాయ్ మరియు హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేసి తయారు చేశారు. బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. స్టెబిలిటీ కూడా అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. మొబైల్స్ లాంటివి అయితే కంట్రోల్ చేయగలదు, కానీ డిఎస్ఎల్ఆర్లు కెమెరా లాంటివి అయితే కష్టం. ఈ ప్రైస్కి అయితే ఓకే. ఫ్రేమ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదట మనకు క్విక్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ లెగ్స్ కింద ఉన్నటువంటి క్లిప్స్ని మనం అన్క్లిప్ చేస్తే మనకి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనకు 3 రకాలుగా ఎక్స్టెండ్ అవుతాయి లెగ్స్. ఇవి ఇలా లెగ్స్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి. ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత మనం ఈ క్లిప్లను ఇలా మళ్ళీ టైట్ చేస్తే మనం అడ్జస్ట్ చేసిన పొజిషన్ అనేది అలాగే ఉంటుంది. చూడొచ్చు ఇప్పుడు ఎంత హైట్ వచ్చిందో ఈ స్టాండ్ అనేది. ఇప్పుడు మనం ఈ స్టాండ్లో మనం ఇంకా హైట్ కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి మిడిల్ స్క్రూని మనం లూజ్ చేసి ఇలా ఇంకా కొంచెం హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇది ఈ స్టాండ్ యొక్క మ్యాక్సిమం హైట్ వచ్చేది 41 ఇంచెస్ వరకు ఉంటుంది ఈ స్టాండ్ హైట్ అనేది. ఈ స్టాండ్ వెయిట్ వచ్చి 300 grams. ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో అయితే 2 kgs వరకు వెయిట్ని యాక్సెప్ట్ చేయగలదని రాసింది, కానీ నాకు తెలిసినంత వరకు మొబైల్ ఫోన్స్ అయితే బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. డిఎస్ఎల్ఆర్ లాంటివి అయితే హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఈ మొబైల్ హోల్డర్ మనకు ప్యాకేజ్ ఫ్రీగా వచ్చింది. దీన్ని యూజ్ చేసి నేను ఇప్పుడు రెడ్మీ నోట్ 8 ప్రో మొబైల్ని ఈ స్టాండ్కి మౌంట్ చేస్తాను. ఇలా ఈ మొబైల్కి ఉన్నటువంటి హెడ్ స్క్రూని ఇలా ఇక్కడ ఉన్నటువంటి హోల్లో బట్టి మనం టైట్ చేస్తే మొబైల్ స్టాండ్కి అనేది మొబైల్ అనేది అటాచ్ అవుతుంది మొబైల్ హోల్డర్ ద్వారా. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా మనం ఈ స్క్రూని యూస్ చేసి మనం ఈ యాంగిల్లో స్టాండ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్క్రూని యూస్ చేసి మనం 360 degreesలో మనం స్వివెల్ ఫంక్షన్ కూడా చేయొచ్చు. ఇలా మనం ఫోన్ని డిఫరెంట్ ఓరియంటేషన్లో మౌంట్ చేసి మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇలా యూట్యూబ్ వీడియోలు రికార్డ్ చేయొచ్చు, లేదా టిక్టాక్ వీడియోలు రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇలా మనం ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మన మొబైల్ని ఈజీగా మూవ్ చేయొచ్చు. అలాగే మనకు లెవెల్ అడ్జస్టర్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. చూసారు కదా ట్రైపాడ్ వీడియోని. ఈ ట్రైపాడ్ మొబైల్ ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీకి మాత్రమే యూజ్ అవుతుంది. డిఎస్ఎల్ఆర్ లేదా వీడియో కెమెరాలకు ఈ ట్రైపాడ్ అనేది సూట్ అవ్వదు. కానీ ఈ ప్రైస్ రేంజ్లో 300 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ ట్రైపాడ్గా దీన్ని చెప్పుకోవచ్చు. దీనికి కావాల్సిన లింక్ అని మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. అక్కడ మీరు వెళ్ళి ఈ ట్రైపాడ్ మీరు కొనవచ్చు. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ముందు మన ఛానల్లో కొత్తగా వచ్చిన యూట్యూబ్ క్రియేటర్స్ కోసం అవసరమైన ఎక్విప్మెంట్ అన్నిటి గురించి వీడియో చేయడానికి తప్పకుండా నేను ట్రై చేస్తాను. తప్పకుండా హరీష్ టెక్ సౌండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.